ఫోక్ ఇండస్ట్రీ జానులి రే, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు బుద్ధి బుర్ర ఉందో లేదో నాకు తెలియలేదు. ఒక ఆడపిల్ల వై ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయాలి. ఫోక్ ఇండస్ట్రీలో నువ్వు కూడా ఉన్నావు, ఒక అక్కలాగా ఆ పిల్లకి సపోర్ట్ చేయాలి. అంతేగాని నీకు తెలియదా నువ్వెన్ని చేసి వచ్చినావు వీడి దాకా? నిజంగా మాధురి రాథోడ్ ఒక తప్పు చేసి ఒక మెట్టు దిగిపోయింది, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఇంకా 2 మెట్లు పైకెక్కిందని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు నిజంగా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు ఆ ఈశ్వర్ సాయి వాళ్ళ పిల్లం ఆయన యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే ఆమె బతుకు తెరుగు కోసం యాక్సెప్ట్ చేసింది. నిజంగా మాధురి రాథోడ్కి ఒక హస్బెండ్ ఉంటే మాధురి రాథోడ్ని యాక్సెప్ట్ చేస్తుంటుంటేనా? కానీ నిజంగా చెప్తున్నా, వేములవాడ పిఎస్ పోలీస్ వాళ్ళకి ఒకటి చెప్తున్నా సార్, ఒక ఆడపిల్లని దారుణంగా ఇట్లా హింసిస్తే ఏమైతుంది అని చెప్పేసి మళ్ళీ మీరు ఇంకోసారి ఎవరికి ఈ ఘటన కావద్దని చెప్పేసి మీరు చాలా కఠినంగా శిక్షించాలి వాళ్ళని. ఎవరైతే ఈశ్వర్ సాయి ఉన్నాడో, ఈశ్వర్ సాయి పిల్ల ముందో, ఎవరైతే విశాల్ ఉన్నాడో, ఎవరైతే అమ్మాయి వీడియో తీసుకుంటే అబ్యూజింగ్ అవ్వదు, కానీ నెక్స్ట్ ఎవరన్నా కమిట్మెంట్లు అడగాలన్నా, ఇంకేమైనా చేయాలన్నా సరే, ఒక ఆడపిల్లని బాధ పెట్టాలన్నా సరే, వీళ్ళందరికీ జైల్లో ఊసలు లెక్క పెట్టేటట్టు మీరు చేయాలి కంపల్సరీ. నిజంగా ఒక ఆడపిల్లతో పెట్టుకుంటే ఏమైతుంది, జీవితాలు సర్వనాశనం అవుతా అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయాలి సార్. మొన్నటి దాకా మేము కామనర్స్ మేము సపోర్ట్ చేసినాం వాళ్ళని, ఈ రోజు నుంచి పోలీసు వాళ్ళు మీ దమ్ ఎంత ఉందో మీరు చూపెట్టాలి, వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి. ఎందుకనంటన్నా వేరే అమ్మాయి అయితే ఈ పోలీస్ మెట్లయితే ఎక్కకపోతుంటే, కానీ నిజంగా ఆ పిల్లకి అన్యాయం జరిగింది. కమిట్మెంట్ అని చెప్పేసి వీడి తీసుకెళ్లి ఆ పిల్లని దారుణంగా, అంటే ఆ మాటలు ఈ మాటలు అని చెప్పేసి వాళ్ళ పిల్లంతో కొట్టిపించి, నిజంగా సరే వాళ్ళ మొగడే తప్పు చేసిండు, ఈ పిల్ల తప్పు చేసింది, మరి పిల్లని కొట్టింది, మరి వాళ్ళ మొగను కూడా కొట్టాలి కదా, వాళ్ళ మొగను కూడా చంపుకోవాలి కదా. డబ్బుల గురించి ఫేమ్ గురించి నీ మొగడు దిగజారిపోవద్దు. ఐఫోన్ ఎందుకు తీసుకున్నారంటే మళ్ళీ వాళ్ళ ఆయన ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయో మళ్ళీ పోలీస్ కంప్లైంట్ పెట్టడానికి. సో నిజంగా లిటరల్లీ చెప్తున్నా, ఐఫోన్ ఇక్కడ మ్యాటర్ కాదు, ఆ పిల్ల జీవితం ఏదైతే ఖరాబ్ అయిందో అది ఇంపార్టెంట్ కాబట్టి. సో కంపల్సరీ పోలీస్ వాళ్ళు వీళ్ళని పరిధిలోకి తీసుకోవాలి, వీళ్ళకంటూ ఒక శిక్ష పడాలి. ఇంకా ఫోక్ ఇండస్ట్రీ అన్న సీన్ ఇండస్ట్రీలో ఎవరైనా కమిట్మెంట్లు అడగాలంటే మనకి నిజంగా భయపడాలి. వీళ్ళని ఒక 5-6 సంవత్సరాలు జైల్లో ఉంచండి సార్. ఒక ఆడపిల్ల విలువ అంటే ఏం తెలుస్తుంది, ఒక ఆడపిల్ల బాధ అంటే ఏందో తెలుస్తుంది. పోలీసులు ఏం చేయాలంటే మెయిన్ గా ఈశ్వర్ సాయిని ఇచ్చి మాధురి రాథోడ్కి పెళ్లి చేయాలి, లేకపోతే నిజంగా ఆమె జీవితం సర్వనాశనం అయితే చెప్పొచ్చు. ఎందుకనంటే అంత ఫేమ్, అంటే ఎన్ని సంవత్సరాలు కాపాడుకుంటే అంత ఫేమ్ వస్తుంది. అంత ఫేమ్ ని ఒక వీడియోతోని ఏమంటారు బజార్లకు ఇచ్చిర్రు. సో బజార్లకు ఇచ్చిన దాన్ని ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తుంది. మరి మాధురి రాథోడ్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఈశ్వర్ సాయినే యాక్సెప్ట్ చేయాలి, ఈశ్వర్ సాయినే పెళ్లి చేసుకోవాలి, ఈశ్వర్ సాయితోనే మొత్తం ఏదైనా జరగాలి. ఈశ్వర్ సాయే దీనికి ఏమంటారు ఒక కర్త క్రమ క్రియ. సో ఆయన పెళ్లి చేసుకుంటేనే ఆమెకి ఏమంటారు బెటర్ నెక్స్ట్ ఏమంటారు ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్సెస్ వస్తాయి, మళ్ళీ ఆమె ఎదగగలదు. లేకపోతే ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఆమెను ఏమంటారు ఇట్లా బజార్ అని చెప్పేసి అనుకుంటారు. సో వి వాంట్ జస్టిస్ ఫర్ మాధురి రాథోడ్. ఫోక్ ఇండస్ట్రీ జానులి రే, నువ్వేం మాట్లాడుతున్నావు? బుద్ధి బుర్ర ఉందో లేదో నాకు తెలియలేదు. ఒక ఆడపిల్ల వై ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయాలి. ఫోక్ ఇండస్ట్రీలో నువ్వు కూడా ఉన్నావు, ఒక అక్కలాగా ఆ పిల్లకి సపోర్ట్ చేయాలి. అంతేగాని నీకు తెలియదా నువ్వెన్ని చేసి వచ్చినావు వీడి దాకా? ఇవన్నీ మనకేం తెలియదు. అసలుకి అరే ఎవడు మాట్లాడండి మీ ఫోక్ ఇండస్ట్రీ గురించి? అరే అప్పుడప్పుడు ఏమంటారు గోరంటే ఎంకన్నా ఇట్లాంటి జానపదాలు వాడిన వాళ్ళు కూడా సప్పుడు దాకుండ్రు. ఏదో ఫోక్ ఇండస్ట్రీని ఏదో తగలబెట్టినట్టు, ఫోక్ ఇండస్ట్రీతో మాట్లాడినట్టు నువ్వు అంతగానో ఏడుస్తున్నావు. పెద్ద నీ ఒగలన్నీ తెలుసు. నువ్వు టోనీ అన్నను వదిలేసినప్పుడు మేము మీ గురించి ఎట్లా ఫైట్ చేసినాం. ఈరోజు మాధురి రాథోడ్ ఆడపిల్ల, నువ్వు ఫైట్ చేయాలా మా గురించి, అంతేగాని వీళ్ళని బ్యాన్ చేయాలి ఏం చేయాలని. నీకు నిజంగా అంత దమ్ముంటే ఈశ్వర్ సాయిని బ్యాన్ చేయి, అర్థమవుతుందా? వాళ్ళ పిల్లాన్ని బ్యాన్ చేయి, అంతేగాని నువ్వు నాటకాలు చేయకు. ఇక్కడ నువ్వు నాటకాలు చేస్తే ఎవ్వడు ఒప్పుకోడు ఇక్కడ అన్న. కంపల్సరీ జానులిరికి కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాలి, ఈమె కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం అవ్వట్లేదు, నోటికి ఎంత వచ్చో అంత మాట్లాడుతుంది. ప్లీజ్ మీకు దండం పెడుతున్నా, ప్లీజ్ మీకు అర్థం చేసుకోండి, ఫోక్ ఇండస్ట్రీ జోలికి రాకండి. అంటే అరే ఫోక్ ఇండస్ట్రీ వేరు, తర్వాత ఫస్ట్ ఒక ఆడపిల్ల కదా, ఆడపిల్లని పట్టించుకో ఫస్ట్. అది చేత కాకుండా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నావు, ఇదైతే కరెక్ట్ కాదు.